ఓటెన్ టీవీకి స్వాగతం. ఈరోజు ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి విశాఖపట్నం ఏపీ ఫైబర్ ఆఫీస్ని సందర్శించి విలేకరుల సమావేశంలో ఈ విధంగా తెలియజేసి రానున్న రోజుల్లో ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఎంత బలోపేతంగా నిర్మించబోతున్నారు అనేది తెలియజేయడం జరిగింది. బోయపాటి వెంకట శివప్రసాదరావు గుంటూరు కేబుల్ కుటుంబం తెలియజేశారు. ఈ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ అంటే వాటి కనెక్షన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో అదొకటి. నెట్వర్క్ ఇష్యూస్ కొన్ని అవి చిన్న చిన్నవి, బట్ అవి ఒకటి. ఈ రెండింటిని మేము సార్ట్అవుట్ చేసినట్టు డెఫినెట్గా మా కనెక్షన్స్ కూడా జరుగుతుంది. మేము కూడా ఫేస్డ్ మేడంలో ఇప్పుడు ఏదైతే 2019 దాదాపు ఒక 10 లక్షల కనెక్షన్స్ ఉంటే 2024 అది తగ్గిపోయి ఇప్పుడు 5 లక్షలే ఉన్నాయి నెట్ చూస్తే. సో ఈ 5 లక్షల కనెక్షన్స్ మళ్ళీ అగైన్ మేము పెంచుకోవాలనుకుంటున్నాం. ఎవ్రీ 6 months ఒకసారి రివ్యూ చేసుకుంటూ 5 lakhs టోటల్ అయితే టార్గెట్ పెట్టుకున్నాం. 50 lakhs టార్గెట్ పెట్టుకున్నాం. దానికి మా వైపు నుంచి చేయాల్సింది ఒకటి ఏంటంటే సెటప్ బాక్సెస్ ఇవ్వడం. అది డెఫినెట్గా రివ్యూ చేసుకుని దానికి బడ్జెట్ ఎంతో మొత్తం చూసుకున్న తర్వాత మా వైపు నుంచి సెటప్ బాక్స్ ఇస్తాము. అదేవిధంగా లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఏదైతే వాళ్ళకు ఉన్న అప్రహెన్షన్స్ ఉన్నాయి, కొన్ని భయాలు ఏదైతే ఉన్నదో తగ్గిపోతున్నాయి కాబట్టి కనెక్షన్స్ వాళ్ళు ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఖర్చులు పెట్టినారు కాబట్టి కొంత భయపడుతున్నాం. దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. జరిగింది ఏదో జరిగింది గత దాని గురించి ఎలా జరిగింది ఏమేంటి కూడా తర్వాత మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తాను. ప్రస్తుతానికైతే మేము జెట్ స్పీడ్లో దీన్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నాము. ఏదైతే ఉందో రివైవ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఎవరైతే ఎన్సీ వాళ్ళు ఉన్నారో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్యాక్ టు రెస్టోర్ అవుతారు. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు. అదేవిధంగా నిన్న మొన్న గమనించినట్లయితే ఎల్సీ వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళు కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక 4-5 మేజర్ ఇష్యూస్ ఉన్నవి. వాటన్నిటిని కూడా వీలైనంత వరకు త్వరితగతిన వాటిలో కొన్ని అంశాలైనా సరే డెఫినెట్గా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.